మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. వేటపాలెం మండలం కొత్తపేట నివాసి అయిన యన్నా వీర నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, మా మేనల్లుడు వట్టి శ్రీనివాసరావు తల్లిదండ్రులు అనేక కారణాలతో వదిలివేయడంతో అతనిని చేరదీసి విద్యావంతుడిని చేశాను. నాకు ఒక కూతురు, పేరు జగదుర్గ. నా కూతురు చీరాల గౌతమి కాలేజ్ ఇంటర్మీడియట్లో 989 మార్కులతో పాస్ అయింది. కానీ ఏ ప్రభుత్వ పథకం కూడా మాకు అందడం లేదు. విచారంగా మా రేషన్ కార్డులో మా మేనల్లుడు వట్టి శ్రీనివాసరావు పేరు చేర్చబడి ఉంది. అందువల్ల మీకు ఏ పథకాలు అందవు. అతని పేరుపై చండూరి సురేంద్ర అను వ్యక్తి సత్యసాయి సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కారు తీసుకొని ఉన్నట్లుగా చూపిస్తోంది. దీనివల్ల మాకు ఏ పథకం అంటే చేనేతలకు రావాల్సిన ప్రతి ఒక్క పథకం రావట్లేదని వాపోతున్నారు. నా పేరు యన్నా వీర నాగేశ్వరరావు. నేను సత్యసాయి డివోటీని. సాయిరాం, నేను నా కుటుంబం చేనేత కుటుంబం. సాయిరాం, నేను మగ్గం వేసుకుంటే కానీ నా ఇంటి జరుగుబాటు జరగదు. నేను మగ్గం వేసుకుంటూ నాకు మేనల్లుడు, నా భార్య, మా అమ్మగారు నా పెళ్ళైన సంవత్సరానికే చనిపోయింది. తర్వాత నా మేనల్లుడు, నేను, నా భార్య. తర్వాత నాకు ఒక కూతురు కలిగింది. నా మేనల్లుడు 2007లో దీనజనార్దన పథకం పెట్టారని తెలుసుకొని దీనజనార్దన పథకం సాయిరాముల దగ్గరికి వెళ్ళి, సాయిరాం, నా మేనల్లుడికి తల్లిదండ్రులు దూరం అయ్యారు, వాడిని మీ దగ్గర చేర్చుకొని వాడికి ఒక విద్య అందించండి సాయిరాం. వాడు చదువుకొని ప్రయోజకుడైతే నా ఇంటికి కూడా వాడు ఒక వెలుగు అవుతాడు అని చెప్పి నేను సాయి కుటుంబం సభ్యులను అడగటం జరిగింది. వాళ్ళు నా యందు దయించి స్వామి దగ్గరికి వాడిని తీసుకోవడం, వాడిని చదివించడం జరిగింది. ఇంటర్మీడియట్ దాకా వాళ్ళ దగ్గర చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో జాయిన్ చేసే కాడ వివాదాలు జరిగి చుండూరు సురేంద్ర ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడైనటువంటి చుండూరు సురేంద్ర మా మేనల్లుడు మనసును డైవర్ట్ చేసి వాడిని అక్కడి నుంచి బయటికి లాక్కొచ్చేసి అతను నడుపుతున్నట్టు దీనజనార్దన పథకంలో పెట్టుకోవడం జరిగింది. డిగ్రీ దాకా అతను దగ్గర నిచ్చుకొని చదివించుకున్నాడు. నా మేనల్లుడు అతని దగ్గరకు వచ్చిన కాడి నుంచి క్రమేణా నా దగ్గరికి రావడం తగ్గించుకున్నాడు. తర్వాత నా మేనల్లుడు టీసీఎస్లో జాబ్ వచ్చిన తర్వాత టీసీఎస్లో జాబ్ చేస్తుండగా నా మేనల్లుడి పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకొని అతను కారు కొనుక్కున్నాడు. ఆ కారు ఉండటం వల్ల నా మేనల్లుడు నా రేషన్ కార్డులో ఉండటం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి అందాల్సినటువంటి నా పథకాలు ప్రతి ఒక్కటి, మా అమ్మాయికి అమ్మఒడి కానీ, నేను చేనేత పని చేసుకునేవాడిని కాబట్టి చేనేత డబ్బులు కానీ, మా ఆవిడ టైలరింగ్ చేస్తే టైలరింగ్ డబ్బులు కానీ, ఏ ఒక్కటి నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ అందలేదు సార్. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ మా అబ్బాయిని దాంట్లో నుంచి పేరు తీసేయండి అని ఎన్నోసార్లు తిరిగాను. కానీ అయ్యా, నీ మేనల్లుడికి పెళ్ళైతే కానీ తీసేయడానికి కుదరదయ్యా అని చెప్పారు. ఇంటర్మీడియట్లో నా కూతురు గౌతమి జూనియర్ కాలేజీలో 989 మార్కులు తెచ్చుకుంది. నా కూతురు ఇంజనీరింగ్ చదవాలని కోరిక. ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే నీకు స్కాలర్షిప్ రాదు. మీ అమ్మాయికి హాస్టల్ ఫీజుతో పాటు కాలేజీ ఫీజు కూడా కట్టుకోవాల్సి వస్తుంది నా ఇస్రో, మీ ఓడి పేరు మీద ఆ కారు ఉండటం వల్ల అని చెప్పేసి వాళ్ళు కాలేజీ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ నా కూతురు చదువుకోవాలని ఆశతోటి ఉంది సాయిరాములు అందరూ కలిసి నా కూతురికి విద్య దానం చేయండి సాయిరాం. మిమ్మల్ని కోరుకుంటుంది అది ఒక్కటే సాయిరాం. చేతనైనంత సహాయం చేయండి సాయిరాం నా కూతురికి. ఓం శ్రీ సాయిరాం.